హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సజ్జలతో చాలా టేస్టీగా హెల్తీగా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 2 కప్స్ సజ్జలు తీసుకొని అందులోనే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని సపరేట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మీ దగ్గర దోశ రైస్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బౌల్లో 1 కప్ ఆఫ్ ఉద్దిపప్పు అండ్ 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ నానాలండి. 2 సపరేట్గానే నానబెట్టుకోవాలి. సో వీటిని బాగా నానబెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత సజ్జలు కొంచెం బాగా నానింటుంది. సో ఫస్ట్ మనం సజ్జల్ని మిక్సీ జార్లో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. సో మిక్సీ జార్ కనుక మనం కొంచెం తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఫస్ట్ సజ్జలంతా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత ఉద్దిపప్పు గ్రైండ్ చేసుకోవాలండి. రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఏమంటే సరిగ్గా బ్లెండ్ అవ్వదు. అందుకని సపరేట్గానే నానబెట్టుకొని సపరేట్గానే బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సజ్జలన్నీ బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉద్దిపప్పు వేసుకుంటాం. సజ్జలు బ్లెండ్ చేసేటప్పుడే నేను దోశ క్రిస్పీగా రావాలంటే మనం అటుకులు యాడ్ చేయాలి కనుక అటుకుల్ని నానబెట్టుకున్నాను. సో ఆ అటుకుల్ని ఇప్పుడు ఉద్దిపప్పులో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఉద్దిపప్పులో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. సజ్జలు అనేది చాలా హెల్తీ అండి. చాలా ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిది అండ్ కొలెస్ట్రాల్ అయితే చాలా తగ్గిస్తుంది. సో ఇలాంటి మిల్లెట్ దోశలు మనం వీక్లీ వన్స్ తింటే చాలా హెల్తీ. చూసారు కదండి, ఇప్పుడు ఉద్దిపప్పును కూడా మనం సజ్జల పిండిలో కలిపేసినాం. సో రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫర్మెంటేషన్ చేయాలి. ఒక 8 అవర్స్ ఫర్మెంట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నేను రాత్రి రుబ్బి పెట్టుకున్నాను కనుక మార్నింగ్ అంతా ఫర్మెంట్ అయిపోతుంది. ఇది మార్నింగ్ అండి, ఫర్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని దోశల్లాగా వేసేయడమే. సో అన్ని దోశల కంటే కూడా సజ్జ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీటికి సైడ్ డిష్గా మనం కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. నా రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.